సో ఇప్పుడు మనం చైన్ క్లీన్ చేయడం చూద్దాం. చైన్ క్లీన్ చేసేది డీజిల్తోనే క్లీన్ చేయాలి. చాలామంది ఏంటంటే పెట్రోల్ మనం ఇక్కడ తీసేసి ఇక్కడ క్లీన్ చేసేయచ్చు అని చెప్పి ఈజీగా పెట్రోల్ తీసి క్లీన్ చేస్తారు. సో అలా చేయడం ఏమైందంటే చైన్ పాడైపోతుంది. అండ్ డీజిల్తో క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతుంది, ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ ఈజీగా పోతాయి. అండ్ నెక్స్ట్ టైం మనం ఎప్పుడైతే వాష్ చేయాలి అనుకుంటామో ఈజీగా రిమూవ్ అయిపోతుంది డస్ట్. సో డీజిల్ని నేను రికమెండ్ చేస్తాను, పెట్రోల్ అయితే నేను అసలు రికమెండ్ చేయను. సో అండ్ చాలామంది తెలియక ఏంటంటే ఇలా ఫింగర్స్ పెట్టి ఇంజన్ స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. అలా చేయడం కూడా అస్సలు రికమెండ్ కాదు. ఈ బ్రష్ వచ్చేసి అమెజాన్లో ఉంటుంది, ఒక 100 రూపీస్ ఉంటుంది హార్డ్లీ. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది పెట్టడం వల్ల లైక్ మనకి హ్యాండ్ సేఫ్ ఉంటుంది. చాలామంది ఇలాగే హ్యాండ్తో లైక్ క్లాత్తో క్లీన్ చేస్తూ ఉండి ఫింగర్స్ లూజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు చైన్ ఎలా క్లీన్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు డీజిల్ ఎలా చైన్కి అప్లై చేయాలో చూపిస్తాను. జస్ట్ మనం ఫుల్ చైన్కి మనం అప్లై చేయాలి, తర్వాత మనం క్లీన్ చేయాలి. దీని తర్వాత మనకి ఎక్కువ బ్రైట్గా కనిపించేది మన ఎల్ఐస్. వీటికి కూడా డస్ట్ ఉంటే మనం వీటికి కూడా ఇలా యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది. సో ఫస్ట్ గేర్ వేసుకొని బండి స్టార్ట్ చేసుకొని ఇలా ఇది పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది మట్టుకు మెయిన్, ఎందుకంటే మన ఫింగర్ దీని లోపలికి వెళ్ళిందంటే ఫింగర్ కట్ అయిపోతుంది. చాలామంది అట్లాగే అయింది. ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకోవాలి చైన్, చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి చైన్ దగ్గర, లేదంటే ఫింగర్స్ ఎగిరిపోతాయి. సో ఇలా ప్రాపర్గా చైన్ని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చైన్కున్న డస్ట్ అంతా ఇక్కడ పడుతుంది. చైన్ డస్ట్ అంతా మొత్తం ఇక్కడ కింద మొత్తం పడిపోతుంది. సో చూడండి ఎంత డస్ట్ వచ్చిందో చైన్ నుంచి. మనం వీక్కి ఒకసారి వీక్కి ట్వైస్ చైన్ క్లీన్ చేసుకోవడం, అబ్బా మెరిసిపోతుంది. వీక్కి వన్స్ ఆర్ ట్వైస్ క్లీన్ చేసుకోవడం సజెషన్ నాది. ఇలా ఎల్లని ఇలా క్లీన్ చేసుకోవాలి తిప్పుకుంటా. సో మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా వాటరింగ్ చేస్తే సరిపోతుంది. మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది కిందకి. ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. జరాగా అదే. సో ఇప్పుడు నేను చైన్ లూప్ చూపిస్తాను Z900కి. ఇది వచ్చేసి కావాసకిలో కొన్నది. ఇది ఒక చెత్త లూపింగ్ చైన్ ఆయిల్ మేము తీసుకున్నది. కొన్నాం కాబట్టి ఇంకా తప్పక వాడుతున్నాము. మేము రికమెండ్ చేసేది అయితే మోట్యూల్ C1 అండ్ C2 అయితే మేము రికమెండ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో నేను చూపిస్తాను. సో మనం బైక్స్ యాజ్ యూజువల్ ఇందాక ఎలా డీజిల్తో క్లీన్ చేసామో అలాగే సేమ్ స్టార్ట్ చేసుకొని ఫస్ట్ గేర్ వేసుకొని ఇక్కడ ఇన్నర్ లైన్ అండ్ అవుటర్ లైన్ బీ కేర్ఫుల్, హ్యాండ్స్ అయితే పెట్టద్దు. సో ఇప్పుడు ఈ డుకాటీకి ఎలా చైన్ లూప్ చేయాలో చూపిస్తా. దీనికి వచ్చేసి ఈ పెడాక్ స్టాండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
ఫస్ట్ డీజిల్ వాష్. మనీ అమ్మాయి ఏంటి రేటు పెరిగింది. సో ఇందాక చూపించాం కదా Z900కి సేమ్ ప్రాసెస్ దీనికి కూడా రిపీట్, కాకపోతే దీనికి స్టాండ్ లేదు, లేపి చేసాం. So that's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you know what to do. Hit the like, share and subscribe to the channel. ఈ హాట్ అండ్ బ్యూటీని డ్రైవ్ చేసి హాట్ అండ్ హ్యాండ్సమ్ సుసంపూర్